సలాం నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణ. మన తెలంగాణలో ఇవాళ మరో అరుదైన వ్యక్తి. ముందుగా కవి కచ్చీరుకు స్వాగతం. ఈ కవుల కచ్చీరులో ఇవాళ కవిని పరిచయం చేయడానికి ముందు ఆయన పుస్తకాలను పరిచయం చేయబోతున్నా. ఆ పుస్తకాలు ఎట్లా ఉన్నాయి, వాటి పేర్లు ఎట్లా ఉన్నాయి, అసలు ఇంత డిఫరెంట్గా ఏముంది అందులో వస్తువు అనేది మీరు తెలుసుకోవాలంటే ముందు నేను పుస్తకం యొక్క పరిచయాన్ని చేస్తాను. ఆ తర్వాత అన్న మన కవి, ఫేవరెట్ కవి, అందరికీ తెలిసిన సుపరిచితులు, నేను అన్నని చెప్పడానికి ముందు ఆయన పుస్తకాల గురించి చెప్తాను. నాది స్వప్నం కాదు సమరం. ఈ పుస్తకం గురించి వినే ఉంటారు. ఈ పుస్తకంలో ఏముంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. తర్వాత వచ్చి పుస్తకం నేను అస్తమించను. ఇంత నిక్కచ్చిగా ఎవరైనా చెప్తారా నేను అస్తమించను అని? ఎందుకు అస్తమించడు అనేది మనం అడిగి తెలుసుకుందాం. మహాశ్మశానం. మహా అయితే శ్మశానం, కానీ మహాశ్మశానం అంటే నాకు కూడా అర్థం కాలేదు. ఈ మహాశ్మశానంలో ఏముంది, అసలు మనుషులు ఉన్నారా, మనుషులు అస్థికలు ఉన్నాయా, అస్థి పంజరాలు ఉన్నాయా, ఏమున్నాయి అనేది కూడా ఇప్పుడు మనం మాట్లాడుతూ తెలుసుకుందాం. ఇది ఇంకా చాలా వెరైటీగా ఉంది. చెరసాలలో చిరునవ్వు. చెరసాలలో ఎవరైనా నవ్వుతామా? ఇక్కడ ఏదో చేసే పోయి లోపల ఉంటాం. చెరసాలలో చిరునవ్వు ఎట్లా ఉంది నాకు కూడా అర్థం కాలే, అది కూడా తెలుసుకుందాం. కన్నీటి వాచకం. కన్నీళ్ళు ఒక పుస్తకం అయితే అన్నట్టు మాట్లాడితే, లేదా ఒక పుస్తకం అయితే, ఒక సోల్ అయితే ఎట్లా ఉంటుంది అనేది ఆ కన్నీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక ఇది నాకు బాగా నచ్చిన ముచ్చట, తాజా అన్యాయం. అన్యాయానికి తాజా తర్వాత మాసిపోవడం ఎట్లుంటుందో నాకు తెలీదు. ఎందుకంటే ఒకసారి అన్యాయం జరిగితే మనం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. అటువంటిది తాజా అన్యాయం అంటే మనం ఆలోచించాల్సిందే. అది ఇక వచ్చాడండి మాజీ మానవుడు, మొదటి పుస్తకం. ఇది అన్న మొదటి పుస్తకం. ఇట్లా వరుసలో తీసుకొని వచ్చినాం. ఆ అన్న ఎవరో కాదు, కొంతమంది కవిత్వం జరిగిన అన్యాయం మీదనో, లేకపోతే వాళ్ళకు నచ్చిన వస్తువు మీదనో, లేదంటే రాజకీయ నాయకుల అంటే వాళ్ళకు వందిమా గదులుగా మారి వాళ్ళు చెప్తే వాళ్ళని ఆహా ఓహో అనేలాగానో రాస్తుంటారు. కానీ నేను కవిని కాదు, కవికి సంబంధించిన అందరి సాంప్రదాయం తాలూకు కవిత్వం నా దగ్గర లేదు, నేను వేరు అని నిక్కచ్చిగా చెప్తూ అర్ధరాత్రి తన పాదాలతో రోడ్లను ఊడుస్తూ తన పదాలతో శుభ్రపరుస్తుంటాడు సమాజాన్ని. ఆయనే అన్న ఇంద్రపాల శ్రీనివాస్. అన్న నమస్తే. నమస్తే. ఎందుకు పుస్తకాలతో చెప్పిన అంటే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కవిత్వంతో మాట్లాడదామనే ఇవాళ మిమ్మల్ని పిలిపించడం అనేది జరిగింది. ఒక తీవ్రమైన భావోద్వేగం నుంచి కవిత్వం పుడుతుందా, ఒక విపరీతమైన అంతర్మదనం నుంచి కవిత్వం పుడుతుందా, పుడితే ఇట్లే ఎందుకు పుట్టింది? ముందుగా ఈ మాజీ మానవుడు అనే పుస్తకం ఎందుకు వేయాలనుకున్నారు? మాజీ మానవుడు అనే పుస్తకం వాస్తవానికి నేను మొదట్లో సినిమా అవకాశాల కోసం సినిమా పాటలు రాయాలనే సంకల్పంతో ఫిలిం నగర్, గణపతి కాంప్లెక్స్, ఈ రోడ్లన్నీ తిరిగి కాళ్ళు అరిగి బుర్ర అరిగి, ఇప్పుడు సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏంటి అంటే అవకాశాలు ఎవరు ఇవ్వరు, అవకాశాలు మీరు కల్పించుకోవాలి అనే ఒక విధానం ఉంది. అంటే అవకాశాన్ని కల్పించుకునే అంత తెలివితేటలు లేక, ఓకే, లౌక్యం తెలియక కేవలం రాయడం మాత్రమే తెలిసి అంతే, అవకాశాలని అందిపుచ్చుకోలేక వెనకబడి ఖాళీ చేతులతో, ఖాళీ జేబుతో, ఖాళీ కడుపుతో తిరిగి వెనక్కి వెళ్ళి రాసిన కవిత్వం అది. అందులో నేనే కాదు, నేను అంటే ఈ సమాజంలో పుట్టి పెరిగి, సమాజంలో అట్టడుగున పుట్టి పెరిగి, సమాజంలో ఉన్న సకల జనుల కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు, సాధక బాధకాలు, పుట్టడు రోగాలు, పుట్టడు కన్నీళ్లు చూసి అందులో ఒకటిగా నాలోంచి తన్నుకొచ్చిన ఎగజమ్మిన అక్షరం కవిత్వం. అదే నేను రాసింది. అంటే ఈ మాజీ మానవుడు పుస్తకంలోనే మొట్టమొదటి కవిత్వం ఉందా, అంతకుముందు చాలా ఉన్నాయా? వాస్తవానికి నేను పుస్తకాలు పాఠ్యపుస్తకాలు పక్కన పెట్టేసి కవిత్వం రాయడం శురువు చేసిన. పాఠ్యపుస్తకాలు అక్కడికి వద్దాం. అయితే మీ పూర్తి వివరాలు మనం మాట్లాడుకునే ముందు ఈ మాజీ మానవుల్లోంచి మీకు నచ్చిన ఒక కవిత్వం వినిపిస్తే. మాజీ మానవుల్లోంచి అంటే నాకేది సాధారణంగా గుర్తుండవు, సరే మీకు నచ్చింది ఒకటి వినిపిస్తే. సీనన్న కవిత్వం ఎట్లుంటుంది మేము మా వీక్షకులు తెలుసుకుంటారు. నేను చాలా పాఠకుడిని, పుస్తకాలన్నీ చదువుకొని ఉన్నాయి అన్నయ్య. జీవన చక్రం
క్షణాలు ఒక్కొక్కటిగా అడుగులు వేస్తూ ముందుకు నడుస్తుంటే, క్షణాలు ఒక్కొక్కటిగా అడుగులు వేస్తూ ముందుకు నడుస్తుంటే, నిమిషాలు నిదానంగా, క్షణాలు ఒక్కొక్కటిగా అడుగులు వేస్తూ ముందుకు నడుస్తుంటే నిమిషాలు కాస్త నిదానంగా నిద్ర మేల్కొంటున్నాయి. గంటలు కొంచెం బద్ధకంగా ఒంటికాలుతో కదులుతుంటే రోజులు రోజాపూల మాదిరిగా మొగ్గలై వికసించి పువ్వులై రాలి వాడిపోతున్నాయి. వారాలు దూర ప్రయాణపు రైలు బండిలాగా ఆశల చెమురు మింగుతూ ఊసుల పొగలు కక్కుతుంటే నెలలు నెలలు నిండిన నిండు చూలాలిలా నెలాఖరు సమస్యల పురిటి నొప్పుల్ని భరించలేకపోతున్నాయి. సంవత్సరాలు పసిపిల్లాడిలా చకచకా పరిగెడుతుంటే మనిషి వయసు ముదిరి మనసు చెదిరి అగాధం లాంటి ఈ జీవితంలోకి అనాథలా ఒరిగిపోతున్నాడు. ఇది మీ కష్టమేనా యాక్చువల్గా? అంటే సినిమా కోసం తిరిగి తిరిగి అలసినప్పుడు రాసిండ్రా? సమాజంలో నేను చూసిన వ్యక్తుల నుంచి, సమాజంలో కష్టాలు కన్నీళ్ళ మధ్య చిక్కుకొని అరిగోసపడుతున్న వ్యక్తులను చూసి, సమాజాన్ని చూసి నేను రాసింది. అందులో కూడా నేను ఒక సభ్యున్నే కదా. ఈ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తుల్లో నేను కూడా ఒక సభ్యున్నే కదా. నేను కూడా ఒక పౌరున్నే కదా. నేను కూడా సమస్యలను ఎదుర్కొంటున్న వాడిని, నేను కూడా కష్టాలు పడుతున్న వాడినే కదా. నేనేం అద్వితుడిని కాదు కదా. కాదు. అయితే ఒక్కటన్నా, ఇక్కడ ఎక్కడో ఒక మారుమూల పల్లె, ఇంద్రపాల నగరం మీ ఊరు, నల్గొండ జిల్లా వలిగొండ మండలం, రామన్నపేట మండలం, ఇంద్రపాల నగరం అనేది ఊరు. పుట్టింది ఒక గొల్ల కులంలో. ఈ గొర్రెలు, గొర్రెల పెండ, గొర్రెల దొడ్లు ఉడుచుకున్నాడు. అందుకే అన్నారు కదనే, గొల్లోడు రాస్తే, నేను రాయకముందే, పెన్ను పేపర్ పట్టక ముందే గొల్లోడు ఏం రాస్తాడో ఆయన దగ్గర అంత గొర్రెబొచ్చు వాసన వస్తుంది, గొల్లోడు ఏం రాస్తాడు గొర్రెతోక అన్నారు. కానీ ఈ రోజు అదే అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి గింత కవిత్వాన్ని ఎట్లా పట్టుకున్నారు? గీన రాసేది ఏందని అసలు రాస్తారా అనేది ఊహకందడమే కష్టం. ఎందుకంటే ఆ గొర్రెలెంపటి, గుట్టలెంపటి, బోర్లెంపటి తిరిగిన వాడికి కవిత్వం ఏమొస్తుంది అనేది నా ఆలోచన. దానికి మీ సమాధానం? అంటే వాస్తవం ఏంటంటే మనసు కుదుట పడదు. అంటే చలం ఒక మాట అంటాడు, తనకు కవికి సామరస్యం కుదిరేదాకా కవి చేసే అంతర్బాహిర్ యుద్ధారావమే కవిత్వం అని. అంటే ఈ సమాజాన్ని చూసి, ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, సామాన్య పౌరుల సాధక బాధకాలు, కష్టాలు, కన్నీళ్లు చూసి జీర్ణించుకోలేక అందులో మనం భాగస్వామ్యమై మన కష్టాలు కన్నీళ్ళు వాటికి తోడై మనకు లింక్ ఎక్కడో తెగిపోతుంది. సమాజానికి మనకి లింక్ ఎక్కడో తెగిపోయి మనం ఏకాకులమై, అనాథలమై, ఒంటరిగా సుక్కి కుళ్ళి కృషించి మనలో మనం పడుతున్న ఒక బాధ, తపన లోంచి, ఒక అగ్నిపర్వతంలోంచి లావా ఎగజిమ్మినట్టు కవిత్వం అట్లా తన్నుకుంటూ వస్తుంది. అది అప్రయత్నం అన్నమాట. అంటే నేను ఏది రాసినా కూడా నేను రాయాలి అని సంకల్పించుకొని ఓ మూల కూర్చొని రాసింది కాదు. అట్లా రాస్తే ఏదో కవిత్వం రాయాలి అని పదాలను వెతుక్కొచ్చి, అది నా ఫార్మాట్ కాదు. ఓకే, అది నా ఫార్మాట్ కాదు. అందువల్ల నేను కవిని కాదు. నేను పౌరులలో పౌరుణ్ణి, ప్రజలలో ప్రజల్ని, సామాన్య మనుషుల్లో మనుషుణ్ణి. ఓకే, ఒక సినిమాకు పోయినప్పుడు ప్రేక్షకుణ్ణి, దీన్ని ఏమంటారు? అది నేనేంది అనేది మీరు చెప్పాలి, చదివిన పాఠకులు చెప్పాలి, నేను చెప్పుకోవడం కాదు. ఓకే, ఆ పుస్తకం రాసిన వ్యక్తిగా నేను ఎవరు, కవినా, అకవినా, కుకవినా? ఇంద్రపాల సీన్ అన్న ఒక జాబ్ చేయడు పని కోసం 100%. ఎవరి దగ్గర బానిస కాదు. ఒక డాక్టర్ కాదు, ఒక ఉద్యోగి కాదు, ఇంకేది కాదు. ఓన్లీ ఈ కవిత్వం అనో, అక్షరం అనో, నీకు అనిపించిన అంతర్మదం అనో, నీ భావోద్వేగాన్ని పుస్తకాల మీద పెడతా ఉంటావు, అక్షర కాగితాల మీద పెడతా ఉంటావు. పుస్తకాలు అవ్వడం అనేది కాల తీర్పు. బతుకుతూ అంటే ఎట్లా బతుకుతావు నువ్వు అట్లాంటప్పుడు? ఏ పని చేయకుండా రేషన్ బియ్యం వస్తున్నాయి, నాన్న సంపాదించిన ఇల్లుంది. ఓకే, మా శ్రీమతి ఉన్నత విద్యాధికురాలు. ఓకే, ఉన్నత విద్య చదివిన ఆవిడను ఒంటింటి కిందేలాగా మార్చి ఇంట్లోనైతే కూర్చోబెట్టలేము. ఎందుకంటే ఆ మూర్ఖపు బానిసత్వపు భావనల్లో, ఆ సాంప్రదాయపు భావనల్లో అయితే నేను బతకట్లేదు. అంటే పెళ్లి చేసుకున్నా రేపొద్దున నేను ఉన్నా లేకపోయినా కూడా తన కాళ్ళ మీద తాను నిలబడి బతకగలిగే మనోధైర్యం, ఆత్మగౌరవం, స్వసంపాదన, ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి కదా. అంటే నాకు ఆర్థికంగా నాకు కొన్ని దారులు ఉన్నాయి, అది నా వ్యక్తిగతం.
ఎస్ ఓకేనా, అది నా వ్యక్తిగతం. నేను అట్లా ఆ కోవగా అడగలేదు. మీకు ఈ పుస్తకాలు వేయటం మూలన ఇది చేయటం అది నేను వేసినే కాదండి. ఏ పుస్తకం కూడా నేను కల్పించుకొని పుస్తకం వచ్చేయాలని కాదు. 2013లో మాజీ మానవుడు అనే మొదటి పుస్తకాన్ని నేను వెలువరిచినప్పుడు నా వెనక ఎవరూ లేరు. ఓకే. సినిమా ఇండస్ట్రీలో పరిచయం అయిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సినిమా అవకాశాల కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నప్పుడు తరచూ నా రూమ్కి వచ్చే ఒక మిత్రుడు, రాయలసీమ మిత్రుడు. ఓకే. రాయలసీమ మిత్రుడు. అతనికి ఓ సాయంకాలం పూట మామూలుగా టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి టీ తాగుకుంటూ మనోడు సిగరెట్ తాగుతాడు. సిగరెట్ తాగుతూ ఉంటే, ఏంటి మామ నీ పరిస్థితి ఇప్పుడు అంటే, నా దగ్గర కొన్ని కవితలు ఉన్నాయి విను మామ వినిపిస్తాను అంటే, అమీర్పేటలో నేచర్ క్యూర్ హాస్పిటల్ అని ఉంటుంది. ఓకే. ఫుట్పాత్ ఉంటుంది అక్కడ. ఆ ఫుట్పాత్ పైనే ఈ చెట మూత్రం పోయకూడదు అని ఉంటది, కానీ అక్కడనే మూత్రం పోస్తారు మనుషుల సహజ స్వభావం అది. అవునవును. వాడు ఎక్కడ రాస్తాడు అక్కడ మూత్రం పోయకూడదు అంటే అక్కడనే పోస్తారు. అక్కడనే కూర్చున్నాం. అదే ఉచ్చకంపు వాసన వస్తుంది. మా వాడు టీ తాగుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు. పక్కన కొద్ది దూరంలో టీ స్టాల్. నేను కవిత్వం వినిపించడం స్టార్ట్ చేసిన మధ్యాహ్నం 4 గంటలకి. 6 అయ్యింది నాన్ స్టాప్. 60-70 కవితలు వినిపించాను. వాడు ఆపమనలేదు. నాన్ స్టాప్గా నేను చెప్పడం వాడు వినడం. అయిపోయిన తర్వాత, ఇవన్నింటిని నువ్వు వచ్చేయి, నేను 10,000 ఇస్తా. 2013లో జరిగిన సంఘటన. ఓకే. మాజీ మానవుడు వెలువడింది. అనుకోకుండా నా కవిత్వం అతనికి నేను రాశాను ఇలా అని వినిపించడం, అతను నేను ఇవి అచ్చేయడానికి ఒక 10,000 సహాయం చేస్తా అని అతను ముందుకు రావడం ఆ తర్వాత జరిగింది. కానీ నేను అచ్చేయాలనుకున్న పుస్తకం కాదు. అంటే నా యొక్క సొంత ప్రయత్నం అనేది లేదు. నాతో కాలం పరిచయమైన వ్యక్తులు, కాలగమనంలో పరిచయమైన వ్యక్తులు. నీ కవిత్వం తనకు తానే అన్ని సమకూర్చేపించుకోవాలి అంతే అండి. ఇప్పుడు వేలాది కవితలు ఉన్నాయి నా దగ్గర. అది అద్భుతమా, నిస్సారమా, పనికొస్తాయా, పనికిరావా అనేది పక్కన పెడితే, అవి అచ్చుకు నోచుకోవడం అనేది నా చేతిలో లేదు. నేను స్వయంగా నేను కల్పించుకొని అచ్చేసినవి కాదు ఈ పుస్తకాలు. గత పుస్తకాలు ఏవి కూడా కాదు. ఒక పుస్తకం గురించి మాట్లాడుకుందాం. నాది స్వప్నం కాదు సమరం. స్వప్నం కాదు సమరం అంటే ఏంటి అంటే, నేను కొన్ని ఊహలలో బతకడం లేదు, భ్రమలలో బతకడం లేదు, కలలు గంటూ బతకడం లేదు. ఈ సమాజంతో కలం అనే ఆయుధం చేపుని సాహిత్యం అనే రంగంలో నిటారుగా నిలబడి, ఎవడి ముందు మోకరిల్లకుండా, ఎవడి ముందు చేతులు చాచకుండా, సశక్తితో, ఆత్మగౌరవంతో, నిఖార్సుగా, నిజాయితీగా నిలబడి చేస్తున్న పోరాటం. ఇది ఒక సమరం, సాహితీ సమరం, అక్షర సమరం, కవిత్వ సమరం అన్న. దీంట్లోంచి ఒక్క పదునైన ఖడ్గాన్ని విసిరన్న. నేను యాక్చువల్గా మిమ్మల్ని ఎక్కువ కవిత్వాలే, ఎందుకంటే మిమ్మల్ని కదిలిస్తే ఒక బడబాలనం, ఏదో ఒక ఇదవుతుంది. సో నలగని అంగి ఆకాశం అంటే అనుకోకుండా, ఇదేది ప్లానెడ్గా కాదు, మీరు చదవన్నారు కాబట్టి పేజీ ఏదొస్తే అది చదువుతున్నాను, సెలెక్టెడ్గా కాకుండా. నలగని అంగి ఆకాశం, అర్ధరాత్రి తలుపు తీశాను. వాస్తవంగా జరిగిన సంఘటన ఇది. అర్ధరాత్రి తలుపు తీశాను. విధి వంచితుడైన స్నేహితుడు గుర్తుకొచ్చాడు. వాళ్ళమ్మ కుట్టే కుట్టు మిషన్ గుర్తుకొచ్చింది. చనిపోయిన వాళ్ళ నాన్న గుర్తుకొచ్చాడు. వాళ్ళ నాన్నకొచ్చిన జబ్బు గుర్తుకొచ్చింది. ఆయన వాడిన సైకిల్ గుర్తుకొచ్చింది. ఆయన ఒంటి మీద ఎప్పుడు నలగని అంగి గుర్తుకొచ్చింది. అకస్మాత్తుగా ఆకాశం వంక చూశాను. ఆయన చనిపోయింది అర్ధరాత్రేనని చిమ్మ చీకటి గుర్తు చేసింది. ఒక స్నేహితుడి తండ్రి మరణం తర్వాత ఆ రాత్రి నన్ను కలిసివేసిన సంఘటన ఆధారంగా చూసిన దృశ్యం రాసినది. ఇంకొకటి చదవచ్చు. నా దేశపు నల్లోడా, మా అమ్మ ముగ్గేసినంత అందంగా నేను ఈ జన్మలో రాయలేను. మా అమ్మ ముగ్గేసినంత అందంగా నేను ఈ జన్మలో రాయలేను. బలహీనంగా, వికారంగా వీధులెంట కుక్కలతో, పిల్లులతో ఆడుకుంటూ, ముక్కు ఓ వైపు కారుతుంటే, చెడ్డీ జారుతుంటే, ఆ కమనీయ దృశ్యంలో కావ్య స్పర్శను గాంచి, వాళ్ళ స్వచ్ఛమైన నడకల్ని, పరుగుల్ని, మాటల్ని, మనసుల్ని, బతుకుల్ని, బాధల్ని, అంతిమంగా సృష్టి నగ్నతను గాఢంగా ప్రేమిస్తాను. సృష్టి నగ్నతను గాఢంగా ప్రేమిస్తాను. అమ్మ కూలికి పోయి రాకముందే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టే ఓ చిన్నారి,
నీ చేతుల్లో చరిత్ర కొత్త అర్థం వెతుక్కోవాలి. అయ్య బరువును సగం మోస్తూ సర్కార్ బడికి పొయ్యొచ్చి బాయికాడికి పోయే పిల్లోడా, నా దేశపు నల్లోడా, నా గుండెలో నువ్వు వెలుగుతున్న కాగడా, నేను ఎత్తిన బర్రెపెండకు రాస్తున్న కవిత్వానికి సంబంధం లేదు. సచ్చిపోయిన నా సుక్క బర్రె పెనుగాయమై సలుపుతుంది. మీరు గడుపుతున్న దుర్భిక్షం ఒకనాటికి బద్దలయ్యి సమస్త సౌభాగ్యాలు కాలి బూడిదైపోక తప్పదు. మీ చెమట నీళ్లు తాగే ఈ విశాల విశ్వం మీ పాద సేవకు తహతహలాడే కాలం రాకపోదు. ఏం విప్లవం అన్న ఇది. సుక్కబర్ర అనే కవిత ఒక అద్భుతం, అమోఘం అని పాఠకులు అంటారు. సుక్కబర్ర శ్రమజీవులు సకల జనుల గుండెల్లో బలంగా నాటుకుపోయిన కవిత సుక్కబర్రే. చివర్లో చదువుదాం, దానికి చివర్లో ఫినిష్ ఇద్దాం. అది అంటే మీరు సుక్కబర్రే ఇప్పుడే చదివితే ఇంకా బెటర్, ఎందుకంటే ఇంకో పుస్తకం గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకే, సుక్కబర్రే అది చాలా వినుండి ఉంటారు, చాలా ఊర్లో నిలబెట్టిందండి. సుక్కబర్రే అంటే బర్రెకు నుదిటి దగ్గర తెల్లగా ఒక మచ్చ ఉంటుంది. అవునా, మనకు పుట్టు మచ్చలు ఉన్నట్టు బర్రెలకు మాకు ఆ బర్రె ఉండేది. బర్రె దేహం మొత్తం నలుపుగా ఉండి తెల్లగా బొట్టు పెట్టినట్టే ఉండేది నుదురులో, అది సుక్కబర్రే. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు 90s లో నేను కళ్ళ ముందు మా ఇంట్లో ఉన్న సుక్కబర్రె గురించి నేను రాసుకున్న కవిత ఇది. ఇది విశేషంగా పాఠకులను ఆకట్టుకొని నాకు వేలాది మంది మిత్రులను పాఠకులను కల్పించిన ఒక గొప్ప ఆ సుక్కబర్రె పాలు నేను కూడా ఆయన మాకోటి ఉంటుంది. థ్యాంక్ యూ. సుక్కబర్రె, నేను పెండ ఎత్తుదామని పోయినప్పుడల్లా మా బర్రె నా కాలు దొక్కేది. సహజం నేను కల్పించడం, కల్పనలు, వర్ణనలు, పదబంధాలు, అలంకారాలు ఇవేవి ఉండవు. మనిషి రమేష్ అన్నతో నేను మాట్లాడుతున్నట్టే ఉంటుంది నా కవిత్వం. అది మీ దొడ్డి మీ బర్రె ఎక్కడి నుంచో ఎత్తుకొని అరువు తెచ్చుకున్న భావజాలం కాదు, అరువు తెచ్చుకున్న ఆవేశం కాదు. కిరాణా కొట్లో 10 రూపాయలు ఇచ్చి పాపడాల ప్యాకెట్ కొనుక్కున్నట్టు కాదు నా కవిత్వం. కిరాణా కొట్లో 10 రూపాయలు ఇచ్చి పాపడాల ప్యాకెట్, శనగ పుట్నాల ప్యాకెట్లు కొనుక్కున్నట్టు కాదు నా కవిత్వం. అంటే నీ గుండెల్లో నిలిచిపోవాలి. నేను పోయిన తర్వాత నువ్వు నా గురించి కొన్ని సంవత్సరాల తరబడి నీ గుండెల్లో నేను నీ రక్తాన్ని సలసల మరిగించాలి నా అక్షరాలతో, నిన్ను ఆలోచింపజేయాలి. నిన్ను అక్కడే ఆపేయొద్దు కదా. నా భావజాలంతో నాకు పాఠకుడిగా, నాకు భక్తునిగా, నాకు అభిమానిగా మార్చుకోవడం కాదు. ఈ వ్యవస్థ, ఈ బానిస వ్యవస్థ, ఈ అణిచివేతల మధ్య, అవమానాల మధ్య, అసమానతల మధ్య పుట్టి పెరుగుతున్న నిన్ను ఒక కవిగా నేను ఆలోచింపజేయాలి. అప్పుడు కదా నేను నిజమైన కవిగా నిలబడ్డట్టు. అది కదా నా కర్తవ్యం ఒక కవిగా. నేను చేయాల్సింది ఏంటి అంటే నిన్ను నా చుట్టూ తిప్పుకోవడం కాదు, నిన్ను మేల్కొల్పి ఈ సమాజాన్ని, ఈ అణిచివేతల, ఈ అసమానతల, ఈ అవమానాల సమాజంలో నిన్ను ఒక ఆయుధంగా తయారు చేయాలి. అంతే. అది తయారు చేసేది నా అక్షరం, నేను కాదు. అంతే అంతే. నా మీద ఒక వారధి నేను నీకు. అంతే. వంతెనలాగా సమాజానికి, సాహిత్యానికి మధ్య నేను ఒక వంతెనను. మీరు నా మీద నుంచి నడుచుకుంటూ పోవాలి. అంతే. మీరు రేపటి భావి పౌరులు, మీరు రేపటి సమాజానికి వంతెన, అక్షర వలయం కాదు. అంతే అంతే. నిమిత్త మాత్రం. మన పాత్ర ఎంతవరకు అంతవరకే నిర్వహించి, అందుకే నేనంట కనిపించాలనుకోవడం లేదు, విశ్వమంతటా వినిపించాలని ఉంది. కనిపించాలని నాకు లేదు. కెమెరాల ముందట, వీడియోలలో, టీవీ ఛానల్లో, ఎక్కడ వేదికల మీద మైకులు పట్టుకొని అరవాలని, కనిపించాలని లేదు. నా కవిత, నేను రాసిన రాత జనాల నాలుక మీద నుండి వినాలని ఉంది. అది విశ్వమంతటా. నా ఊరికి, నా పట్టణానికి, నా నగరానికి, నా గ్రామానికి, నా వీధికి పరిమితం అయిపోయి కాదు. కనిపించాలనుకోవడం లేదు, విశ్వమంతటా వినిపించాలని ఉంది. నాకు ఆ భరోసా ఇచ్చింది కవిత్వం. నేను కాదు, నేను నిమిత్త మాత్రమే కదా. నన్ను మాట్లాడిపిస్తుంది నా అక్షరం. సుక్కబర్రెది. సుక్కబర్రె, నేను పెండ ఎత్తుదామని పోయినప్పుడల్లా మా బర్రె నా కాలు దొక్కేది. కానీ బర్రెను కొట్టడానికి నాకు చేతులు రాకపోయేది. ఆ రోజు కుంటూ బడిగిపోయేది. అరే, బల్లో పెండ ఎత్తుతుంటే మా బర్రె కాలు తొక్కింది అంటే ఇకారం ఉంటదని, నామూసి అవుతుందని మా చెల్లె తోసేస్తే జారిపడ్డా అని అబద్ధం చెప్పేది. అరే, అందమైన అబద్ధాలు. అంటే బర్రె కాలు దొక్కిందంటే చిన్న చూపుగా చూస్తాం, వివక్షగా. బర్రె దొక్కింది ఒక అవమానం, మనం నామూసిగా ఫీల్ అవ్వాలి. అది బాగుంటది. సో మా చెల్లె తోసేస్తే నేను పడ్డా అని ఒక
దాన్ని కవర్ చేసేది. చెల్లె నూకిందిరా పోయి కింద పడ్డా. నేను పెండ ఎత్తుదామని పోయినప్పుడల్లా మా బర్రె నా కాలు దొక్కేది, కానీ బర్రెను కొట్టడానికి నాకు చేతులు రాకపోయేది. ఆ రోజు కుంటుకుంటూ బడికి పోయేది. బల్లో పెండ ఎత్తుతుంటే మా బర్రె కాలు దొక్కింది అంటే ఇకారం ఉంటుందని, నామోసి అవుతుందని, మా చెల్లె తోసేస్తే జారిపడ్డా అని అబద్ధం చెప్పేది. బల్లో పాఠం సారు చెప్తేనే వచ్చింది, కానీ బర్రె పెండ ఎత్తుడు మాత్రం ఎవరు చెప్పకున్నా వచ్చింది. అరే మా అయ్య అమ్మ ఏదైనా పని మీదికి ఊరికి పోయినప్పుడు చూడాలి నా హడావుడి. పాలు విండేందుకు రాత్రి నుండే నేను రెడీ అయ్యేవాడిని. నాకు రైతు కావాలని ఉండేది, కానీ అడుగు భూమి లేని అనాథనయ్యాను. అయినా సచ్చేలోపు అద్దెకరమైన సాగు చేసి మట్టి తల్లి కొంగులో పచ్చగా కన్ను మూస్తా. రైతునై ఈ జీవితానికి రిటైర్మెంట్ పలుకుతా. మా ఓళ్ళు ఊరికి పోయినప్పుడు అదే మా బర్రెపెండతో మా వాకిట్లో సాంపి జల్లేవాన్ని. అది చూసి మా ఆడకట్టు పోరలు లోపల నవ్వుకునేవాళ్ళు. నాకు ముగ్గు వేయడం, ముగ్గులోకి దింపడం అప్పటికే కాదు ఇప్పటికీ రావు. మా సుక్కబర్రె అంటే నాకు ప్రాణం. దాన్ని ఆదివారం మా రామన్నపేట అంగట్ల నాకు తెలియకుండా అమ్ముకొచ్చిన మా నాయన అంటే నాకు ఇప్పటికీ కోపం. అబద్ధం ఎందుకు చెప్పాలే, పాలు తక్కువ ఇస్తుందని అమ్మినం. గడ్డి బరాబర్ మేసి కుడితి గోలాల నిండా దాగి సేర్ల కొద్ది పాలు ఇయ్యకుంటే ఏ మనిషి ఊరుకుంటాడు? ముప్పూటలా తిని మూలకు ముడుచుకుంటానంటే ఇయ్యాల రేపు ముద్ద ఎవడు పెడతాడు? మనిషికైనా గొడ్డుకైనా ఒక్కటే లెక్క, ఒళ్ళు వంచాలే, ఇల్లు నిండాలే. మనిషి పైసను చూసుకొని మురిసే కాలంలో ప్రేమకు ఇలువ లేదు. కానీ అయ్యాల మా బర్రెను అమ్మిన రోజు కన్నీరు మున్నీరై ఏడ్చిన. కోపంలో ఓ సేరు పాలు ఎక్కువ ఇచ్చి ఉంటే దాని అమ్మ సొమ్ము ఏం పోయిందని తిట్టుకున్నా. 3 రోజులకే ఎంత పెద్ద మనిషినైనా మర్చిపోయే ఈ జనాల నడుమ 23 ఏండ్లైనా నేను నా సుక్క బర్రెను మర్చిపోలేదు. బర్రెలకు స్వర్గాలు నరకాలు ఉండకపోవచ్చు, కానీ ఉండుంటే నా బర్రె స్వర్గమే పోవాలి. నా కాలు రక్తం వెళ్ళేలా ఎన్నోసార్లు తొక్కింది. అయినా సరే నోటికి తింటోడొకడు, కడుపుకు తింటోడొకడు, నోటికి తింటోడొకడు, కడుపుకు తింటోడొకడు, నోటికి తింటోడు ఒకడు, కడుపుకు తింటోడు ఒకడు. కడుపుకు తింటోడు కడుపు కట్టుకుంటాడు, నోటికి తింటోడు నోరు కట్టుకోడు. నోటికి తింటోడికి నోరెక్కువ, కడుపుకి తింటోడికి నోరే ఉండదు. మా అయ్య కూడా నోరు లేనోడే. ఇది సుక్కబర్రె కవిత. ఎంత బాగా చెప్పారు. ఒక తాత్విక భావన. విశేషంగా పాఠకుల్లోకి వెళ్ళి ఇంద్రపాల శ్రీనివాసన్ అంటే ఈరోజు నన్ను నిలబెట్టిన కవిత. జనాలు సమాజం క్షేత్రస్థాయిలో మట్టి పొరల్లోంచి ఈరోజు ఒక్కసారి అది చెప్పారన్నా, ఇది మట్టి కొంగులో పచ్చగానే చచ్చిపోతా అన్న పదం ఉంది చూసిరా? అది అద్భుతంగా ఎప్పటికైనా నాకు రైతు కావాలని ఉండేది, కానీ అడుగు భూమి లేని అనాథనయ్యాను. అయినా సచ్చేలోపు అద్దెకరమైన సాగు చేసి మట్టి తల్లి కొంగులో పచ్చగా కన్ను మూస్తా. ఇది రైతునై ఈ జీవితానికి రిటైర్మెంట్ పలుకుతా. పచ్చగా కన్ను మూస్తా అంతే కదా. మట్టిలోంచి అదే చెట్ల మధ్య, పుట్టల మధ్య, గుట్టల మధ్య, చీమల మధ్య, ఈగల మధ్య, పిల్లుల మధ్య, కుక్కల మధ్య, మా జీవాలు అంటారు. అవును, గొర్రెలు బర్రెల మధ్య. మా తాత, నేను అదే అంట, మా తాత బర్రెలు కాసిండు, మా తాత గొర్రెలు కాసిండు, మా తాత గొర్రెలు కాసిండు, మా నాయన బర్రెలు కాసిండు. నేను కాస్తందుకు గాడిదలు కూడా లేవు. అందుకే నేను అక్షరాలను కాస్తూ సమస్త సమాజాన్ని కాస్తున్నా. సమస్త సమాజాన్ని కవిత్వంతో కలం అనే దుడ్డుకర్రను పట్టుకొని సమాజాన్ని కాస్తున్నాను. సూపర్ అన్న, మీ కాపలా చాలా బాగుంది. అండ్ సీనన్న అంటే ప్రధానంగా ఒక్కడివే నగరంలో అర్ధరాత్రులు నడుస్తూ ఏం తెలుసుకుంటుంటావు అన్న? అంటే ఇంట్లో నిద్ర పట్టకపోయినా ఒక్కను అట్లా వెళ్ళిపోతూ, అంటే జనరల్గా ప్రతి మనిషి ఏం చేస్తారంటే, మామూలు మనుషులు సరదాగా నిద్ర పట్టలేదంటే ఇంకో తోడు తెచ్చుకొని, దోస్తుని తెచ్చుకొని పోయి ఛాయ్ తాగుతాడు, వీలున్నోడు మందు తాగుతాడు, లేకపోతే రకరకాల వ్యాపకాలు ఉంటాయి. నువ్వు ఏ మనిషి లేకుండా, పుస్తకం లేకుండా, కాపీ లేకుండా, పెన్ను లేకుండా ఒక్కని పోయి ఒక ఏమంటారు ఊర్లో అట్లా పోతే ఓ దయ్యం పట్టినోడు పోయినట్టు పోయినరా పోయి అంటారు. అట్లా ఎందుకు? కరెక్ట్. నేను వాస్తవానికి నిశాచర జీవిని. అంటే ఇప్పుడు మనకు ఈ పగలు మనం పగలు అనుకుంటున్నాం కదా, అందులో ఉన్న చీకటి నేను భరించలేను. నేను పగలు బయటికి రాలేను వాస్తవానికి.
పగలు నేను బయట పగల్లో చీకటి ఏంది? నాకు మనుషుల అజ్ఞానం, అంధకారం, స్వార్థం, మూర్ఖత్వం, అదే చీకటి. చీకటి అంటే ఏమంటారంటే మిడిమిడి జ్ఞానం. అంటే మిడిమిడి జ్ఞానం అనే అంత జ్ఞాని నేను కాదు. ఈ మనుషుల సాధక బాధకాలు, కష్టాలు, కన్నీళ్ళు, వాళ్ళు ఈ అణిచివేతలు, ధిక్కారాలు లేని రాత్రి అనేది ఏంటంటే, చీకటి ఏంటంటే మన గాయాలకు మందు లాంటిది. ప్రతి ఒక్కటి నిద్రపోవాల్సిందే. గాయాలకు మందు లాంటిది చీకటి. చీకటి అనేది ఒక ఔషధం. చీకటి అనేది ఒక మందు. ఒక రాత్రి పగలులాగా ఒక కాలమే కాదు, నీ గాయానికి ఒక మందు లాంటిది కదా చీకటి. ఆ చీకటి అంటే నాకు ఎందుకు అంటే వెలుతురులో బతకలేని బలహీనత నాది. వెలుతురులో సమాజంలో బతకలేని ఒక బలహీనుడు నేను. అంటే ఆ బలహీనతను అంటే సమాజంలో ఉన్నటువంటి ఇప్పుడు సాటి మనుషుల్లాగా నన్ను నేను డిఫరెంట్, విభిన్నం అనుకోవడం కాదు నా లోపం. అది వెలుతురులో నా వల్ల సాధ్యం కాదు. అంటే ఇప్పుడు వెలుతురులో నేను నమస్తే అన్నా అంట, నీకు అది ఇష్టం లేకపోతే నువ్వు ఏదో నా కోసం నమస్తే అని నవ్వుకుంటూ నటించలేను. నీతో రమేష్ అన్న అంటే ప్రేమతో నమస్తే, మీరెంత ప్రేమతో స్పందించారో నేను అంతే ప్రేమతో మీకు స్పందించినప్పుడు అది నిజాయితీ కలిగిన నిఖార్సైన ప్రేమ. నేను నవ్వుతూ నటించలేను. ఓకే. కావాలని ఎదురుపడలేను, కావాలని కౌగిలించుకోలేను. సో రాత్రిలో ఏం చేస్తావు ఒక్క నీవు నడిచి? అంటే నిశాచరణ జీవిని. అది నాకు వెలుతురులో మంచి చీకటి గాయాలకు మందు లాంటిది. ఫుట్పాత్ మీద పడుతున్న అవస్థలు చూస్తా. చెట్టు నేను కలిసి పాటలు పాడుకుంటాం. చెట్టు నేను కలిసి చీకట్లో నడుచుకుంటూ పోతున్నప్పుడు రోడ్డుకు చెవు పెట్టి ఆనిస్తే కూలిపోయిన నా గోడలు, కూలిపోయిన మా ఇల్లు, అంటే అభివృద్ధి పేరుతో ఇస్తున్నటువంటి రోడ్లు, వీటెనక జరుగుతున్న విధ్వంసం. రోడ్డుకు చెవి ఆనించి వింటే కూలిపోయిన నా ఇల్లు గుండె చప్పుడు వినిపిస్తుంది. రోడ్డు వేయడంలో భాగంగా ధ్వంసమైన నా పొలం యొక్క గుండె శబ్దం వినిపిస్తుంది. దాని మట్టి గుండె చప్పుడు వినిపిస్తుంది రోడ్డు. నేనేం చేస్తుంటానంటే రోడ్డుకు నా చెవి పెట్టి ఆంచి వింటా. అప్పుడు ఏం వినిపిస్తుంది అంటే రోడ్డు కింద సజీవంగా చచ్చిపడిపోయినటువంటి నా మట్టి గుండె చప్పుడు వినిపిస్తుంది. అది వినేందుకు నేను తిరుగుతుంటా రోడ్ల మీద. జీవితంలో ఆగమైపోయిన వాళ్ళు, సమాజం వెలివేసిన వాళ్ళు, సమాజం స్వార్థాలకు లోనై వెలివేసిన వ్యక్తులు ఉంటారు కదా. నేను కూడా అలాంటివన్నీ కదా. సమాజం నుండి నన్ను నేను వెలివేసుకునే వ్యక్తిని. నేను నన్ను వెలివేయడం కాదు, సమాజం నుండి నన్ను నేను వెలివేసుకున్న వ్యక్తిగా ఈ సమాజం వెలివేసిన వ్యక్తులను, బీడి తాగుతున్న వాళ్ళను ఒక బంధువుగా భావిస్తా. రోడ్డు మీద ఒంటి మీద పలకరిస్తా కానీ వాళ్ళు మనల్ని అంత నిజాయితీ మన దగ్గర లేదు. వాళ్ళతో స్నేహం చేసే అంత మనం స్వార్థపరులమే కదా. వాళ్ళ లోకం వేరు. ఆ లోకంలోకి మనం పోవడం అనేది మనకు సాధ్యం కాదు. అంత నిజాయితీ పరులం మనం కాలేము. అర్ధనగ్నంగా ఒంటి మీద అంగి ఉండదు, కాళ్ళకు చెప్పులు ఉండవు. ఒక మహారాజు కుర్చీలో ఎట్లా కూర్చుంటాడు ఒక రాజ్యంలో, అంతఃపురంలో. అవును. ఫుట్పాత్ మీద కాళ్ళు జాపుకొని చెయ్యి పెట్టుకొని బీడి తాగుకుంటూ ఉంటాడు. విష్ణుమూర్తి ఏది ఆదిశేషుని పైన ఉన్నట్టు పడుకుంటాడా. అంత అద్భుతమైన దృశ్యాలు చూస్తా. అంటే నాకు ఫుట్పాత్ మీద ఒంటి మీద అంగి లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా, ఒక చినిగిపోయిన లుంగి కట్టుకొని బీడి తాగుతున్న వాడిని చూస్తే ఆదిశేషుని మీద పండుకున్న విష్ణుమూర్తిలాగా కనిపిస్తాడు నాకు. అరే, రోడ్డుకు చెవి ఆంచి వింటే నా చచ్చిపోయిన మట్టి గుండె చప్పుడు వినిపిస్తుంది. నా కూలిపోయిన ఇల్లు హృదయ వేదన, నా సారవంతమైన నేలల గుండె చప్పుడు వినిపిస్తుంది. వాటి కోసం వెళ్తుంటా. ఇలాంటి ప్రకృతి రమణీయత కలిగిన సందర్భాలు, సన్నివేశాలు. తప్పిపోతున్న తన బిడ్డను వెతుక్కుంటూ వస్తుంటది ఒక అమ్మ, తాగిపడిపోయిన భర్తను వెతుక్కుంటూ వస్తుంటది ఒక భార్య, అర్ధరాత్రి అడుక్కు తింటుంటాడు ఒక వ్యక్తి, నా మానవ సోదరుడు అర్ధరాత్రి అడుక్కు తింటుంటాడు. అవును. ఇలాంటి వ్యక్తుల యథార్థ జీవితాల వేదార్థ సత్యాలన్నీ, వేదార్థ సత్యాలు, వేదార్థ జీవిత యథార్థ సత్యాలు, ఈ అన్నిటిని పలకరించేందుకు, వాటిని అతి దగ్గరని చూసేందుకు. ఏసీ కారులో పోతూ విండో ఓపెన్ చేసి చూస్తే కనిపించేది కాదు సమాజం.
నడుచుకుంటూ రోడ్డు మీద Yes, పోతుంటే ఫుట్పాత్ మీద కనబడేది సమాజం. మిత్రులారా మీకు అర్థమైందో ఒక కవిలో ఎంత ఉంటుందో, అర్ధరాత్రి ఏం చూస్తావు అని అంటే మనకు తెలియని ఒక కొత్త ప్రపంచాన్ని ఎట్లా చూడాలనో అట్లా చూపించిన సీన్ అన్న. నిజంగా ఒక ఒక ఆర్ద్రత లేదంటే అందులోంచి అరే రాసుకోవచ్చే అన్న ఎవరైనా చూడొచ్చు బ్రదర్, కాకపోతే చూడాలనే కాంక్ష, బలమైన కాంక్ష. నేను కూడా చెప్పలేకపోవచ్చు. అంటే ఇప్పుడు మన బలహీనత ఏంటంటే నేను చూసింది కూడా నేను చెప్పలేని బలహీనత. అది చూస్తే గానీ అర్థం కాని ఒక ప్రకృతి రమణీయత. ఇప్పుడు అందం ఎక్కడ ఉంటదంటే ప్రపంచ సుందరులలో ఉండదు. ఫుట్పాత్ మీద 6 ఏళ్ల బాలిక, ఊరుండదు, పాఠశాల చదువు. సర్కారే సుందరిమణులను పట్టుకొచ్చి చూపిస్తుంటే మళ్ళీ ఉండదని ఈ ప్రపంచీకరణలో భాగంగా ఇప్పుడు ప్లాస్టిక్ బొమ్మలు కూడా అందగత్తలే. ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లల్లా ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు కదా, చూస్తే వాళ్ళు కూడా ప్రపంచ సుందరులే. ఇదంతా ఏంటంటే మాయా, మార్కెట్ చేసుకోవడం, ప్రతి వస్తువును మార్కెట్ చేసుకోవడంలో భాగంగా స్త్రీ కూడా మార్కెట్ లో ఈ రోజు బహిరంగ వస్తువు కదా. స్త్రీని మార్కెట్ చేసుకోవడం. స్త్రీ మీద ఏమైనా రాసిరా? స్త్రీ మీద అంటే స్త్రీకి మరో రూపం, నానా రకాలుగా ఉన్నాయి, పోయిమ్స్ ఉన్నాయి, రాబోయే పుస్తకంలో వస్తాయి. అంటే ఇందాక మీరు వచ్చినప్పుడు తను అమ్మ పైన ఒకటి, మా మిత్రుడి వాళ్ళ అమ్మ మొదటి పుస్తకం మాజీ మానవుడు. అమ్మ చనిపోతే చాలా మినీ కవిత ఇది. అమ్మ చనిపోతే ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది? అమ్మ అంటే ఇక స్త్రీకి మూలమే అమ్మ. అమ్మ లేనిది ఇక స్త్రీ లేదు. అమ్మ లేనిది స్త్రీ అంటేనే అమ్మ. అమ్మ లేనిదే స్త్రీ లేదు, స్త్రీ జాతి లేదు, పురుష జాతి లేదు, మగాడే లేడు, అమ్మ లేదు. ఆకాశం మీదికి అమ్మ వెళ్ళి దీపం పెట్టిందా? ఆకాశం మీదికి అమ్మ వెళ్ళి దీపం పెట్టిందా? అది చంద్రుడు. ఆకాశం మీదికి అమ్మ వెళ్ళి దీపం పెడితే అది చంద్రుడు. ప్రేమగా చీకటికి తెల్లని అంగీ తొడిగిందా? అది వెన్నెల. అమ్మ లేని ఇంట్లో దీపం పెట్టేవారు కరువు, అంగి తొడిగే వాళ్ళు కనపడరు. అబ్బా, అమ్మ లేని ఇంట్లో ఉండే చీకటి ఇది చీకటి. అంటే నీ జీవితంలో వెలుతురు నింపే వాళ్ళు లేకపోవడమే చీకటి. నీ జీవితంలో నీ కనువిప్పు కలిగించే విధంగా నీ ఉన్న స్థితి నుండి నిన్ను ఉన్నత స్థితికి, అవును, నీ మూర్ఖత్వంలోంచి, నీ అజ్ఞానంలోంచి నిన్ను వెన్ను తట్టి నీకు వేకువను పరిచయం చేసేవాడే కవి. సూపర్. అలాంటి ప్రయత్నంలో నేను ఒక భాగం. అద్భుతం. అంటే ఈ పాలకుడు ఆ పాలకుడు అనైనా పాలకుడు ఎవడైనా మీరు ఇట్లనే మాట్లాడతారు. ఇప్పుడు రాజకీయాలు అంటే వాస్తవానికి అది నా సబ్జెక్టు కాదు. అది ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రభుత్వాలు వాళ్ళు వస్తారు, మారుతూ ఉంటారు. కాకపోతే ప్రజల మేలు కోరుకునే వ్యక్తిగా కవి ఎప్పుడు కూడా ఎన్నికల్లో ఎన్నుకోబడని ప్రజాప్రతినిధి. ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నుకోబడని ప్రజాప్రతినిధి కవి. కాబట్టి ప్రజల పాలక పక్షం కాకుండా నికార్సైన కవి ఎప్పుడు కూడా ప్రజల వైపే, పాలక పక్షం వహించకుండా ప్రజల వైపే ఉంటే కవి అంటారు. కాదు అంటే ఇప్పుడు ఇంద్రపాల శ్రీనివాస్ ఒక్కడే అద్భుతమైన కవి. ఎందుకని వేదికలు ఎక్కకుండా మిగతా కవులతో కలవకుండా నేను సపరేటు, నా వే అంతా వేరే, నేను వీళ్ళతో కలవను, ఎందుకు నువ్వు కూడా ప్రభుత్వానికో కవులకో కొంత సిఫార్సు చేసుకొని వాళ్ళతో మిళితమైతే మీకు అవార్డులో లేకపోతే ఈ శాలువలో, ఈ మెమెంటోస్, సన్మానాలు, వేదికలో అన్నీ దొరుకుతాయి కదా. ఇండివిజువల్గా అర్ధరాత్రులు తిరుగుడు ఏని గిట్లనే ఉంటా మీరు ఏమని అనుకోండి అని వాళ్ళకు లేని ఇది చేర్చుడు, ఇదంతా ఎందుకు? వాస్తవం అంటే ఇప్పుడు కవి అంటే ప్రచారంలో ఉండే కవులు వేరు, ప్రజల నాలుకల మీద ఉండే కవులు వేరు. వాస్తవానికి కవి అని నిన్ను నువ్వు, రచయితవని నిన్ను నువ్వు అనుకోవలసిన దౌర్భాగ్యం పట్టింది ఈరోజు. నేను కవినని నేను అనుకోవట్లేదు. మరి నేను రాసినప్పుడు నేను అనుకుంటా కదా, నేను కవిని అనేది ఒక చదివిన పాఠకుడు గుర్తించి ఇంద్రపాల శ్రీనివాస్ కవి అని చెప్పాలి. ఒక పాఠకుడు, సమాజం అట్టడుగున బతికే ఒక పాఠకుడు, సామాన్య ప్రజానికం నన్ను నిలబెట్టాలి తప్పితే కవిగా నేను అనుకుంటే నేను కవిని అయిపోను. నా రాతలు సమాజంలో అట్టడుగులోకి, సమాజం క్షేత్రస్థాయిలోకి పోయి ప్రజల మెప్పు పొంది నిజం ఇతను మన కళ్ళు తెరిపించే విధంగా ఉన్నాడు, ఇతని రాతలు మనకు పనికొస్తాయి, భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయి, మనకు చీకటిలోంచి వెలుతురులోకి నడిపిస్తాయి, మన జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి, ఒక అర్థవంతమైన ఒక పారదర్శకమైనటువంటి ఆలోచనలు ఇవి అనుకున్నప్పుడు పాఠకులు, ప్రజలు మనల్ని కవిగా నిలబెడతారు తప్పితే
మనం నిలబెట్టుకునేది కాదు ఈ వ్యవస్థలో. కవులుగా మనం నిలబడలేము. సాధారణ మనిషినే నేను కూడా. నన్ను కవిగా పాఠకుడిగా నిలబెట్టేది పాఠకులు, ప్రజలు, సమాజం అట్టడు. కానీ ఎందుకు ఒక కవి ప్రపంచం ఒక వన్ సైడ్ మొత్తాన్ని ధిక్కరిస్తూ ఒక్కడిగా నిలబడ్డం ఎందుకు? నా స్వార్థం, నా లోపం ఏంటంటే నేను ఎవరి దగ్గర ఎవరి మోచేతి నీళ్ళు తాగలేను. భజన రాదు నాకు. భజన రాదు అంటే నా సబ్జెక్ట్ కాదు అది. దాన్ని నేను ఎవరిని విమర్శించలేను, వ్యతిరేకించలేను. నాకు తోచింది డిగ్ అంటే నేను తవ్వుతున్నా నా హృదయ వేదనలోంచి ఈ సమాజాన్ని చూసి, అరే ఇంత వెనుకబడిపోయిందే ఈ వ్యవస్థ, ఈ ప్రజల రోదన వినలేక, ఈ కష్టాలు చూడలేక నాలో నేను రగులుకొని ఒక చోట రాశాను. గోడల మీద, పుస్తకాలలో, కాగితాల మీద కాదు, నేల మీద నెత్తురుతో రాస్తాను నా కవిత్వం అన్న. నేల మీద నెత్తురుతో రాస్తాను నేను కవిత్వం. అంటే ఈ సమాజంలో అట్టడుగున్నటువంటి ప్రజల దీనుల, హీనుల, బలహీనుల వాళ్ళ బతుకు వ్యధలు, కన్నీళ్ళు, కష్టాలు చూసి నాలో నేను రగులుకొని రాస్తున్నా కదా కవిత్వం. నాకు వీళ్ళతో ఏంటి సంబంధం? నాకు ప్రజలు కదా, నాకు ఈ సమాజం కదా, నాకు సమాజంతో కదా నాకు బంధుత్వం. ఈ వేదికలతో, ఈ సభలతో, సమావేశాలతో, సాహితీ పెద్దలతో, అవార్డులు ఇచ్చే వాళ్ళతో, సన్మానాలు చేసే వాళ్ళతో కాదు కదా నా మైత్రి. సమాజం అట్టడుగున ఉన్న ప్రజలతో, హీనులతో, బడుగు బలహీన వర్గాలతో, కష్టాల కన్నీళ్ళ పడుతున్న జీవులతో, మనుషులతో, సాధారణ మనుషులతో. ఒంటి మీద అంగిలేని వాడు నా స్నేహితుడు, తెల్ల చొక్కా వేసుకొని ఏసీ కార్లో తిరిగేవాడు కాదు. అంటే అందుకేనేమో మరి మీ పేరు చెప్తే ఇంద్రబా అనే పరిస్థితి ఎందుకు వచ్చింది కవులలో అని. నేను కొంచెం వేదికలకు దూరం అయినప్పటికీ మీ పేరు విన్నప్పుడు అటువంటి పరిస్థితి ఒకటి వస్తుంది. మీరు ఏదైనా పిలిచినప్పుడు కూడా చాలా తక్కువ మంది అటెండ్ అవుతుంటారు, కానీ మీరు ఎక్కడ తగ్గరు. అరే ఇంతమంది వచ్చిరు అనేది కాదు, ఎంతమంది వచ్చిరు అనేది కాదు, నా పుస్తకం ఎట్లుంది అనేది. నా యొక్క వాయిస్ వినిపించడం అనేది నా కర్తవ్యం. తర్వాత జరిగే దాని యొక్క ప్రభావమే కానీ, ఫలితమే కానీ నా చేతిలో లేనిది. నన్ను ఎవరైనా పిలిచినా కూడా దానికి న్యాయం చేయడం అనేది నా బాధ్యతగా భావిస్తా. అలాంటిది పిలిచే వాళ్ళు అనేది దాదాపు ఉండరు. ఒకవేళ ఉన్నా కూడా దానికి న్యాయం చేసే విధంగా నేను ప్రయత్నిస్తా. అంటే ఏడే ఎందుకు, ఏడు ఇక్కడితో ఆగిందా? కంటిన్యూషన్ లేదండి, కొన్ని వేలాది కవితలు ఉన్నాయి. దాని వెనుక ఇప్పుడు చెప్తున్నా, నేను సంకల్పించి నా అంతటా నేను పుస్తకంగా రావాలని వేసినాయి కాదు. స్నేహితులు, సాహితీ మిత్రులు కాలగమనంలో అవి పుస్తకాలుగా రూపుదిద్దుకుని, పుస్తకాలు వేయాలని అర్రులు చేస్తూ వీళ్ళ దగ్గరికి వేసారు, మీరు ఇన్నేయండి అన్నేయండి పరిచయాలని వాడుతూ చాలా చూస్తుంటాం. పుస్తకాలు అచ్చు వేయడానికి కూడా డబ్బులు ఇచ్చే సంస్థలు. ఇప్పుడు బ్యాంక్ లోన్ ఇచ్చినప్పుడు మనం ఆటో అనుకుంటే పలానా బ్యాంకు సహకారంతో ఈ ఆ వాహనం కొనుగోలు చేసామని రాసుకోవాలి. ఆ రుణం తీసుకున్న వ్యక్తి ఈ పుస్తకాలు కూడా డబ్బులు ఇచ్చి పలానా వాళ్ళ ఆర్థిక సహకారంతో మేము పుస్తకం అచ్చేసినామని అచ్చేపించుకుంటారు మొదటి పేజీలో. అలాంటి వ్యవస్థ కూడా ఉంది. అలాంటి వ్యవస్థలో కూడా ఇవి ఏంటంటే నా సొంత డబ్బులతో కొన్ని అప్పులు చేసి, స్నేహితుల సహకారంతో, కొందరు సాహితీ శ్రేయోభిలాషుల అండదండలతో వచ్చిన పేరున్న కవులతో కాకుండా, అంటే పెద్ద పెద్ద కవులు వాళ్ళు చెప్తే కొంత వేల మంది వస్తారు, వేదిక చాలా హైలైట్గా ఉంటుంది, ముందు మాట రాస్తే అద్భుతంగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళతో కాకుండా చెప్పులు కుట్టే ఆమెతో పుస్తకం ఎందుకు ఓపెన్ చేయించినావు? ఇప్పుడు ఈ వ్యవస్థలో ఏంటంటే అండి, పుస్తకం ఇది కవిత్వం అని అంతిమ తీర్పు ఇచ్చేది పాఠకుడు ఎక్కడ ఉంటాడంటే రవీంద్ర భారతి వేదిక మీద కూర్చొని ఉండడు. పాఠకుడు వేదిక కింద ఉంటాడు. అవును. సినిమా హాల్లో వీక్షకుడు కింద ఉంటాడు. రియల్ గా హీరో ఎక్కడ ఉంటాడంటే వీక్షకులలో ఉంటాడు. అంతే. రియల్ గా నిజమైనటువంటి సమాజంలో ఈ సంఘర్షణను ఎదుర్కొంటూ, సాధక బాధకాలు పడుతూ సమాజాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తి, కవి కంటే ఎక్కువ కష్టాలు నిలబడుతున్న వ్యక్తి వేదిక మీద ఉండడు, వేదిక కింద కనిపిస్తాడు. సినిమా హీరో ఎన్ని ఫైటింగ్ డాన్స్ వేసినా వాడికి నచ్చితేనే అది ఇట్టు.
అవును. అంటే ఈ శ్రోతల్లో ఈ క్షేత్రస్థాయిలో సమాజంలో పడుతున్న కష్ట నష్టాలకు ఒక దృశ్య రూపమే సినిమా కావచ్చు, కొన్ని సార్లు వాణిజ్యపరమైన అంశాలు కలిసి వస్తాయి కాబట్టి కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ దృష్ట్యా. ఇప్పుడు వాణిజ్యమే, ఎంటర్టైన్మెంటే కదా, వ్యాపారం. అది ఫక్తు కళా వ్యాపారం సినిమా. ఈ కవిత్వం టోటల్ డిఫరెంట్. ఎందుకంటే టికెట్లు కొన్నట్టు పుస్తకాలు కొనరు, సినిమా టికెట్లు కొన్నట్టు పుస్తకాలు కొనరు. అట్కేకుల్లా అమ్ముడు 500 పుస్తకాలు వేస్తే 400 చేదలు పట్టుకోవాల్సిన పరిస్థితి. అవును. పంచినా కూడా అయిపోయిన పరిస్థితి తెలుగు కవిత్వంలో ఈ రోజు. పుస్తకాలు ఈ ఊరూరికి వీధి వీధికి ఇంటింటికి తిరిగి పుస్తకాలు పంచినా కూడా 500 పుస్తకాలు పుస్తకాలు అయిపోని గడ్డు కాలం. ఎందుకు కవిత్వానికి ఆ పరిస్థితి అంటే నాణ్యత లోపించడం. మన సరుకు మంచిదైనప్పుడు మనం అంగట్లో పెట్టుకొని అమ్ముకోవాల్సిన అవసరం లేదు కదా. నీ సరుకు మంచిదైనప్పుడు నీ ఇంటికి నేను వస్తా, నీ సరుకు మంచిదైనప్పుడు నీ ఇంటికి నేను వచ్చి నేను బేరమాడి నేను కొనుక్కుంటా 4 పైసలు తక్కువకి. మాల్ బాగున్నదా అంటే నేను వచ్చి మాట్లాడుకుంటా. బంగారం మన సొమ్ము మంచిది అయితే ఆభరణం మంచిగానే తయారవుతుంది. నీ సొమ్ము బాగా లేనప్పుడు ఆభరణం రాదు కదా. నీలో తాలు ఉన్నప్పుడు, నీ ఖర్చు అయిన సరుకు ఉన్నప్పుడు, నిజమైన విషయం పుస్తకంలో ఉన్నప్పుడు ప్రపంచమే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాని విలువ మూలకు పడేసినా అది విలువైనదే కదా. బంగారం వజ్ర వైడూర్యాల కంట గొప్పది పుస్తకం. మార్కెట్లో డాలర్తో మారకపు విలువ రేట్లు కాదు, పుస్తకం, సాహిత్యం, అక్షరం యొక్క విలువ. మూలకు పడేసినా కూడా నీ ఇంటికి వచ్చిన మిత్రుడు, నీ ఇంటికి వచ్చిన బంధువు పొరపాటున దాన్ని విప్పి ఒక పేజీ మరల్చి చూస్తే పుస్తకాన్ని వెంటకి తీసుకెళ్ళాలి. ఇదేం పుస్తకాన్ని మూలకు అదే మూలకు కొట్టిపోవద్దు. సో ఇప్పుడు అక్కడికి వద్దాం మనం. ఆ చెప్పులు కొట్టే ఆమె దగ్గర అందుకు చేయించారు. 2014లో మొదటి పుస్తకం బ్రదర్, మాజీ మానవుడు అని చెప్పేసి. అప్పటికి నేను రాయడం మాత్రమే తెలుసు కదా, ఇప్పటికీ కూడా. అప్పటికి ఇప్పటికీ రాయడం మాత్రమే తెలుసు, రాజకీయాలు తెలియవు మనకు. అంటే ఇంత అట్టడుగు స్థాయి, బక్కపేదోడు, బడుగులు, బలహీనులు ఇవన్నీ చెప్తున్నారు కదా. అంటే విప్లవ సాహిత్యంతో కానీ విప్లవకారులతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? లేదు. ఇప్పుడు నా సామాజిక నేపథ్యం కూడా ఎలాంటి విప్లవాలు, మామూలు సాధారణ మధ్యతరగతి కూడా కాదు. రైల్వేలో మా నాన్నగారు చిరుద్యోగి. ఓకే. మా తాత బర్రెలు కాసేవాడు. మా నాన్న కూడా తన జీవితం ఎదుగుదలలో క్రమంగా ఉద్యోగం రాకముందుకు బర్రెలు కాసిన వ్యక్తే. ఆకుకూరలు కూడా అమ్మిన వ్యక్తి మా నాన్న, కష్టజీవి. అలాంటి నేపథ్యం ఉన్నది. అయితే చెప్పాను కదా, పాఠ్య పుస్తకాలు పక్కన పెట్టి నేనే రాయడం శురువు చేసిన. ఓకే. పాఠ్య పుస్తకాల్లో అంటే మీరు ఇదంతా ఏం అనిపించలేదా? అంటే ఇవి నేర్చుకోగలం పాఠ్య పుస్తకాల్లో ఏదో ఉంది. అదే మీకు ఇంత ముందు చెప్పాను. నేను బ్యాగ్ వేసుకొని స్కూల్కు నడుచుకుంటూ పోతుంటే సగం కూలిపోయిన ఇల్లుకు గోడల మీద మంచిగా తెల్ల సున్నం వేసి ఎర్రని అక్షరాలు, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకళ్ళు తప్ప. ఇలాంటి శ్రీశ్రీ కొటేషన్లు అంటే మనిషిని ఒక ఉత్ప్రేరకంగా పనిచేసి, అంటే నన్ను నాలో తట్టి లేపి ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసి, జవాబులు రాసి, మార్కులు తెచ్చుకొని, ఇది జ్ఞానం కాదు. ప్రశ్నలకు సమాధానం రాసి మార్కులు తెచ్చుకోవడం, క్లాసులో 10 మందిలో ముందు ఉండడం, ఫస్ట్ ర్యాంక్ రావడం, ఇది కాదు జ్ఞానం. ఆయన పాఠాలు చెప్తాడు, ఆయన పరీక్ష పెడతాడు, నెగ్గినవా లేదా అనేది చూసుకోవాలి. ఇది జ్ఞానం కాదు. జ్ఞానం ఇంకేదో ఉంది, ఇంకెక్కడో ఉంది. ఆ వెతుకులాటలో ప్రయత్నంలో భాగంగానే నేను రాయడం. మొన్న ఒక పుస్తక సభలో మాట్లాడుతూ అంబటి సురేందర్ రాజు వారి గురించి మాట్లాడుతూ మీరు చీవి అన్నారు. ఆయన ఏంది దాని వెనకాల చీవి అనటం వెనకాల ఏంటి అర్థం? అంటే చీవి అంటే తెలుగు సాహిత్యంలో ఇప్పుడు చివరి విమర్శకుడు అని అంబటి సురేందర్ రాజు గారిని నేను అనడం జరిగింది. అంటే ఇప్పుడున్న వ్యవస్థలో ఒక అనామకుడు కూడా ఒక పుస్తకం వెలువరిచినా కూడా అది కవిత్వం అయినప్పుడు, సాహిత్యం అయినప్పుడు, ఇప్పుడున్న కవులు, రచయితలు దాని గుండెలకు అత్తుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం శ్రీశ్రీ నుండి, తిలక్ నుండి, చలం నుండి స్ఫూర్తి నుండి, మన పూర్వీకులు వాళ్ళు సాహిత్యంలో మన ముందు మనకు ఆదర్శంగా నిలిచిన వాళ్ళు, మనకు స్ఫూర్తినిచ్చిన వాళ్ళు. రేపటి తరానికి ఎవరు మళ్ళీ? రేపటి తరానికి ఆదర్శంగా ఒకరు ఉండాలి కదా. రేపటి తరాన్ని నడిపించే వాళ్ళు ఉండాలి కదా సమాజానికి. ఇప్పుడు అనామకుడు, ఎవరికి తెలియనివాడు, నా కులం నీ కులం కానివాడు, తన మన కానివాడు, నీవాడు నావాడు కానివాడు, ఎవరో ఒకరు ఒక పుస్తకాన్ని తీసుకొచ్చినా కూడా మంచిని మంచిగా, చెడుని చెడ్డుగా, పారదర్శకంగా, వాస్తవంగా మాట్లాడి ఒక మంచి కవి వస్తున్నాడంటే ప్రోత్సహించాల్సిన
అవసరం ఎంతైనా ఉంది. అది సమాజానికి, సాహిత్య సమాజానికి కూడా మేలు చేస్తుంది. కానీ అలాంటి వాతావరణం మన దగ్గర లేదు. అలా లేకనే మళ్ళీ అక్కడికి వద్దాం. 2014లో నేను ఒక వ్యవస్థను ఏర్పరచుకోలేక, ఎవరి దగ్గరికి పోయి యాచించలేక, అయ్యా నేను ఒక పుస్తకం తెస్తున్నాను అని కాళ్ళ వెళ్ళబడలేక, ఆర్థిక వనరులు లేక ఏం చేయాలి, ఎలా నా పుస్తకాన్ని ఈ సమాజం దృష్టికి తీసుకురావాలి, ఎలా వెలువరచాలి అనే సంకల్పంలో భాగంగా మీరు అన్నట్టు అదే అర్ధరాత్రి రోడ్డు మీద నడుచుకుంటూ పోతూ ఆలోచిస్తే, రోడ్డు మీద చెప్పులు గుట్టే ఒక మోచి అమ్మతో పుస్తకాన్ని విడుదల చేయిద్దాం, పరిచయం చేయిద్దాం ఈ సమాజానికి అన్న ఆలోచన వచ్చి, ఒక అర్ధరాత్రి వచ్చిన ఆలోచననే అది. అలా వచ్చి అలా ఆవిష్కరింపజేయడం జరిగింది. అంతకు ముందు కూడా ఇలా మేము చేస్తున్నాం. ఒక పుస్తకాన్ని, అందులో నా మొదటి పుస్తకాన్ని మాజీ మానవుడు అని పెట్టి ఆవిష్కరింపజేస్తున్నప్పుడు స్నేహితులే కానీ, బంధుమిత్రులే కానీ, శ్రేయోభిలాషులే కానీ వ్యతిరేకించారు, తీవ్రంగా వ్యతిరేకించారు. అంటే ఒక పుస్తకాన్ని ఒక వేదిక మీద అట్టహాసంగా అతిథుల మధ్య, బంధుమిత్రుల మధ్య ఒక పండుగ వాతావరణం, అంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే భోజనాలు కూడా పెట్టి ఒక పెళ్లిలాగానే ఒక తంతు అయిపోయింది. ఇది మంచినీళ్ళు ఇచ్చి భోజనాలు సమోసాలు పెట్టి ఒక వేడుక అయిపోయింది. అంటే ఇది కడుపు నింపే వేదిక కాదు పుస్తకావిష్కరణ, మెదడు నింపే వేదిక, బుర్ర నింపే వేదిక కదా పుస్తకం. ఇక్కడ ఒకటేనా నాకు పుస్తకావిష్కరణ సభల్లో ఏంటంటే నేను చూస్తా చాలా మటుకు, నేను పుస్తకావిష్కరణ నాది అనుకోండి, ఇప్పుడు నేను ఎవరినైతే మాట్లాడించాలనో మొత్తం ఆయన కవిత్వం గురించి చెప్పి, ఆయన లేపి, ఆయన గంధం పూసి చెప్పిన తర్వాత ఆయన మా వాడు చాలా కవిత్వం రాస్తాడు, ఇట్లా ఇట్లా చెప్పుకొచ్చే పరిస్థితి. అంటే ఒక రెగ్యులర్ ధోరణి అది. నువ్వు కేసీఆర్ చెప్తాడు ఒక సభలో, అది స్వడబ్బా పరస్పర డబ్బా. ఈ తరహా తంతే ఎందుకు నడుస్తుంటది ఇది? అంటే ఇప్పుడు ఇది అంతే అండి, ఇది అంత గ్రూపులుగా విడిపోయి, ఈ వ్యవస్థ, సాహితీ వ్యవస్థ గ్రూపులుగా విడిపోయి అనధికారికంగా వీళ్ళు ప్రభువులు అయిపోయారు, మఠాలు పీఠాలు లాగా ఎవరికి వాళ్ళు ప్రకటించుకొని నాయకులుగా, కవిత్వాన్ని సాహిత్యాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకులుగా వీళ్ళు హీరోలుగా భావించుకొని, సాహిత్యం అంటే సమాజానికి మేలు చేసేది, సాహితీవేత్తలు చేస్తున్నది ఏంటి? కీడు. ఎందుకంటే ఉన్నతమైనటువంటి సాహిత్యాన్ని సమాజంలో మీరన్న గ్రూపులు కూడా ఉన్నాయి అన్న. అంటే మీరు ఇప్పుడు ఒక యువ కవి రావాలంటే నా ముందు పెద్ద కవి ఉండాలి, ఆయన కవిత్వాన్ని నేను జోకుతూ అద్భుతం, మీరు సూపర్ మీరు అంటే అప్పుడు ఒక బానిసగా కాళ్ళు చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. నేను కొంతమంది షోకాళ్ళు, ఒక మహావృక్షాల సరసన చిన్న మొక్కలు ఎదగవంటే ఇదే. ఎందుకంటే తెలుగు కవిత్వంలో ప్రతిభావంతులైన యువకులు ఇప్పుడు తెలుగు చదివే వ్యక్తులే ఒక తెలుగు మాస్టరే, తెలుగు లెక్చరరే, తెలుగు అధ్యాపకుడే కవిత్వం రాయాలని ఏం లేదు. ఒక బీటెక్ చదివే విద్యార్థి రాయొచ్చు కవిత్వం, ఒక డాక్టర్ రాయొచ్చు, ఒక ఇంజనీర్ రాయొచ్చు. కానీ ఈ వ్యవస్థలో ఒక అనామకుడు కవిత్వం రాస్తాను, ఒక పుస్తకం వెలువరుస్తాను, ఒక పుస్తకం వెలువరించాను అంటే ప్రోత్సహించే వాళ్ళు, దగ్గరికి తీసుకునే వాళ్ళు, కవిని కేవలం కవిగా చూసి తన, మన, కులం, మతం, ప్రాంతం ఇలాంటివి ఏవి కాకుండా, కవి కులం మనది అన్నప్పుడు మనకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, లింగం లేదు, భాష లేదు, అంతే, అందరు మన వాళ్ళే కదా. అలా కాకుండా రకరకాల రాజకీయాలు, ప్రత్యక్ష పరోక్ష రాజకీయాలు, పార్షువాలిటీ అంటే ఏంటి అది పక్షపాత ధోరణి అవలంబిస్తూ తమ వాళ్ళకే తాము డప్పు కొట్టుకుంటూ తమ వాళ్ళనే కవులుగా ప్రమోట్ చేసుకుంటూ బతుకుతున్న వ్యవస్థ ఇది. సో నిజంగా రాసే వాళ్ళు అవార్డులు ఇప్పించుకోవడం, నిజంగా రాసే కవులు ఎక్కడో తెర వెనుక సమాజం అట్టడుగున ఉంటారు. ఈ పబ్లిసిటీలో, ప్రచారంలో ఉన్న కవులు మాత్రమే వేదికల మీద ఉంటారు. ప్రజల నాలుక మీద ఉండాలనుకున్న కవికి పబ్లిసిటీ వేదికలు అవసరం లేదు కదా. ప్రతిభావంతులైన కవులను, రచయితలను మీరు ఎలాగూ రానివ్వరు. ప్రతిభావంతులైన కవులకు, రచయితలకు కావాల్సింది పాఠకులు. అందుకే దాశరథి గారు అంటారు అనుకుంటా, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలను. అందుకే అనిపిస్తుంది నాకు. సమాజము గొప్ప కవుల్ని కంటది, కానీ ఆ కవులు నిలదొక్కుకోవాలంటే వాతావరణం ఉండాలి, దానికి ఒక వేదిక, మంచి వేదిక ఉండాలి. అలాంటి వేదికలకు ఇప్పుడు చోటు లేదు తెలుగు సాహిత్యం. సో అందుకని మీరు అట్లాంటి వేదికలకు దూరంగానే ఉంటారు. ఆ ప్రయత్నంలో భాగంగానే మొదటి పుస్తకం చెప్పులు కుట్టే అమ్మతోటి
ఎందరు వ్యతిరేకించినా కూడా బలంగా నిలబడి ఆవిష్కరింపజేసాం. అది సమాజంలో చాలా వ్యక్తులను ప్రభావితం చేసింది. మిత్రులు, దాని యొక్క ప్రతిఫలం, దాని యొక్క రిజల్ట్ 2013లో పుస్తకం వచ్చేసి 2014లో ఆవిష్కరిస్తే 2025లో దాదాపు 11 ఏళ్ల తర్వాత నేను ఈ తెలుగు సమాజానికి ఇంద్రపాల శ్రీనివాస్ 11 ఏళ్ల ముందు ఇలా చేశాడని ఇప్పుడు వినిపిస్తుందంటే చూడండి ఎంత వెనుకబడిపోయింది తెలుగు సాహిత్యం, తెలుగు సమాజం. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నేనే. 11 ఏళ్ల తర్వాత 11 ఏళ్ల క్రితం చేసిన ఒక పని ఏదో తవ్వకాలలో అవశేషాలలో బయటపడ్డట్టు, ఏదో ఇల్లు కడతందుకు పునాది తవ్వుతుంటే ఏదో రాజుల కాలంలో పురాతన వస్తువులు బయటపడ్డట్టు 11 ఏళ్ల క్రితం చేసిన నేను ఎవరికి తెలియని అనామకంగా నా రాతలేవో నేను రాసుకుంటూ, నా భావనలేవో నేను అక్షర రూపం ఇస్తూ వాటిని కాగితాలుగా పెట్టి సజ్జ మీద పెట్టుకుంటూ బతికిన వాడిని నేను. కానీ శబ్దం ఎన్నేళ్ళైనా ఆగదు బయటికి. దాని సహజ స్వరూపం అది, దాని సహజ సిద్ధమైనటువంటి గుణం అది. అక్షరమే ఒక ఆయుధం కదా. నువ్వు ఆయుధాన్ని మడిచి మూలకు పెట్టినా జేబులో పెట్టుకున్నా అది నీకు అక్కరకు పనికి వస్తుంది. చివరిగా ఏంటంటే సప్త స్వరాల్లాగా సప్త వాచకాలు తీసుకొచ్చిరు మీరు. సో ఆ సప్త వాచకాల్లోంచి మీకు నచ్చినవి కానీ లేదా మనకు ఎట్లుంటే అట్లా పుస్తకానికి 2-1 కవిత్వాలు వినిపిస్తే మీ కవిత గానాన్ని వింటామండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఇది మొదటి పుస్తకం మాజీ మానవుడులోంచి. యానా టైటిల్ పోయామండి, మాజీ మానవుడు. నన్ను నేను తరుముకుంటూ, నాలో నేను ఉరుముకుంటూ, ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు గడిచిపోయాయో ఏమాత్రం జ్ఞాపకం లేదు. కొన్ని ఏండ్ల తరబడిగా విరగబడి నవ్వినట్టి దాఖలా లేదు. విషాదాలు విచారాలు విస్తరించిన జీవితంలో, వివాదాలు విరోధాలు బుసలు కొడుతున్న లోకంలో నేను మాజీ మానవుణ్ణి. మీతో రాజీ పడలేక మంచితనాన్ని చంపుకొని బతికీర్చుతున్న అహంకార బాధితుణ్ణి. మాజీ మానవుడిలోంచి మొదటి పుస్తకం అన్న. సూపర్ సూపర్, మామూలుగా లేదు. ఇది తాజా అన్యాయం, నేటి ప్రపంచీకరణను నిరసిస్తూ నింగిలోకే కాదు నీ అంగిలోకి తొంగి చూడగలదు. అరే, నింగిలోకే కాదు నీ అంగిలోకి తొంగి చూడగలదు. అందమైనదే కానీ ఆడపిల్ల కాదు. అబ్బో. నేల మీదే కాదు నీ ప్రతి మూల మీద దూరిపోగలడు. పెద్దన్నే కానీ ప్రేమగల్ల హృదయం కాదు. అది ఆనందాల అమెరికా, దేశాల కన్నీళ్ళ కలయిక. పెట్టుబడి వ్యవస్థను గ్లోబలైజేషన్ ప్రతిబింబిస్తూ. కన్నీటికి వాచకంలోంచి 3వ పుస్తకం ఇది. కన్నీటి వాచకం. బతుకుతూ పో, ఇది మినీ కవిత. తీగ బతుకుతూ పో, తీగ పాకుతూ పోతుంది, తూనీగా ఎగురుతూ పోతుంది. తీగ పాకుతూ పోతుంది, తూనీగా ఎగురుతూ పోతుంది. సెలయేరు పారుతూ పోతుంది, చేపపిల్ల ఈదుతూ పోతుంది. ఎలాగైనా సరే నీవు బతుకుతూ పో, మంచి రోజులు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. బతుకుతూ పో, నీ పని నువ్వు చేసుకుంటూ పో. కానీ ఇక్కడ ఒక తూ అనేది కామన్ అయిపోయింది చూసిరా. ప్రతి వాక్యంలోనూ బతుకుతూ పో, సాగుతూ పో, ఎగురుతూ. ప్రాసలాగా. ఎక్సలెంట్ ప్రయోగం, సూపర్. చెరసాలలో చిరునవ్వు లోంచి 4వ పుస్తకం అండి ఇది. మనుషులమై అవతరిద్దాం. మనుషులమై మహాస్వప్న అంటాడు దిగంబర కవులలో ఒకరు. మేము మనుషులం కాదు, మనకు మరో పేరు ఏదో ఉంది అని. మనం మనుషులం కాదు, మనకు మరో పేరు ఒకటి ఉంది అని. అలా కాకుండా మనం తిరిగి మనుషులమై అవతరిద్దాం. దారులకు కూడా దారి లేకపోయింది, దారులకు కూడా దారి లేకుండా పోయింది. దుర్మార్గుల నడక నుండి నలుసంతైనా తప్పుకునేందుకు. దారులకు కూడా దారి లేకుండా పోయింది, దుర్మార్గుల నడక నుండి నలుసంతైనా తప్పుకునేందుకు. ఆధునికత దూసుకొచ్చి అన్ని దారులు మూసుకుపోయాయి. ఆధునికత దూసుకొచ్చి అన్ని దారులు మూసుకుపోయాయి. ఆకలి పెళ్ళుబికి అన్నార్తులు పేరుకుపోతున్నారు. నాడు నేడు నవనాడులలో వాడే, రేపు మాపు భావి భవిష్యత్తులలో వాడే. నాడు నేడు నవనాడులలో వాడే, రేపు మాపు భావి భవిష్యత్తులలో వాడే. విలాసాల కొరకు విలవిలలాడి, మరొకడి మోచేతి నీళ్ల కొరకు తల వంచి, పుడమి తల్లి నడినెత్తి మీద
4 రక్తం కలిపిన అక్షింతలు చల్లిపోకండి, దోపిడీ విందులు ఆరగించకండి. రంగాలన్నీ రణరంగాలవుతున్నాయి, రక్తమాంసాలను అరువు తెచ్చుకోండి. చరిత్ర పుటల్లో నిద్రపోతున్న మానవత్వాన్ని లేపి సమస్త సమాజానికి హృద్రోగ చికిత్స చేయాలి. రంగాలన్నీ రణరంగాలవుతున్నాయి, రక్తమాంసాలను అరువు తెచ్చుకోండి. చరిత్ర పుటల్లో నిద్రపోతున్న మానవత్వాన్ని లేపి సమస్త సమాజానికి హృద్రోగ శస్త్రచికిత్స చేయాలి. రక్తదానానికి ముందుకు రండి, రండి. దారులన్నింటిని తెగనరికి కుప్పపోసి మరో దారి వేద్దాం, మనుషులమై అవతరిద్దాం. ఎక్సలెంట్ అండి, మామూలు. అడుగు. కొత్త చీర లోపల పాత లంగా, పేదరికం కనిపించదు బహిరంగంగా. కొత్త చీర లోపల పాత లంగా, పేదరికం కనిపించదు బహిరంగంగా. సచివాలయం గేటుకు సాయంకాలం పార్కు ముందు అమ్మే పూలకు పెద్దగా తేడా లేదు. వాటికి పేదరికాన్ని ప్రేమించే హృదయం లేదు. ప్రకృతి సంపదకు కొదవలేని ఈ దేశంలో ప్రతి రోడ్డును పట్టుకొని వేలాడే ఆకలి రోగులకు 5 రూపాయలకే భోజనం. మన ప్రభుత్వాల ఘనత, పథకాల మహిమ విశ్వవ్యాప్తం. ఆనందం అంటే ఎలా ఉంటుందో క్యూలో పేపర్ ప్లేటు పట్టుకొని నీరసంగా నిల్చున్న వాణ్ణి అడుగు. అసలు ఎందుకీ దరిద్రం దాపురించిందనే ప్రశ్న ఆవేశంతో దూసుకొస్తే, ఎక్కడైనా కనిపిస్తే ఇక్కడే ఉండిపోయిన ఆంగ్లేయుణ్ణి అడుగు. ఇందులోంచే ఇంకో మినీ కవిత. పరమార్థం. ఆమె బీడీలు చుడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. ఆమె బీడీలు చుడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. వాళ్ళ ఆయన బీడీలు తాగి తాగి కాలం చేశాడు. అరే ఏం జీవితం అన్నా ఇది, మామూలు జీవితం తప్పింది. సింపుల్ కొట్టి పారేసారు. నేను అస్తమించనులోంచి అస్తమించను 6వ పుస్తకం ఇది. ఆర్ వేపుడు కవిత్వ పేరే ఆర్ వేపుడు. ఓఆర్ వేపుడు, ఆర్ వేపుడు. అది లేకుంటే ఇది అంటే లేదా మ్యాంగో ఆర్ జామ పండు అన్నట్టు ఆర్ వేపుడు. పాలరాతి మైదానాలలో మట్టి పేగులు, పాలరాతి మైదానాలలో మట్టి పేగులు, హక్కుల డొక్కలెండి చింతపిక్కలు ఏరుకుంటూ. పాలరాతి మైదానాలలో మట్టి పేగులు, హక్కుల డొక్కలెండి చింతపిక్కలు ఏరుకుంటూ. రాత్రుల రాస్తారోకో, ప్రకృతి కళ్ళల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మృత్యువుకు నెయిల్ పాలిష్ వేస్తూ. రాత్రుల రాస్తారోకో, ప్రకృతి కళ్ళల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మృత్యువుకు నెయిల్ పాలిష్ చేస్తూ. మనిషిని మించిన పశువు లేదని విశ్వసిస్తున్న ప్రపంచం, మనిషిని మించిన పశువు లేదని విశ్వసిస్తున్న ప్రపంచం. ఆపాద మస్తకం అల్పపీడనం, ఒంటేలు పోసుకోలేని ఒత్తిడి. ఆపాద మస్తకం అల్పపీడనం, ఒంటేలు పోసుకోలేని ఒత్తిడి. గ్లోబు గొంగడి కప్పుకొని ల్యాప్టాప్ల మీద మెదడు గుండెకాయల వేపుడు. గ్లోబు గొంగడి కప్పుకొని ల్యాప్టాప్ల మీద మెదడు గుండెకాయల వేపుడు. నిద్ర నిమిత్త మాతృరాలు, డబ్బు మహాప్రతివ్రత. నిద్ర నిమిత్త మాతృరాలు, డబ్బు మహాపతివ్రత. మామూలు వాక్యం కాదండి. ఇది నాది స్వప్నం కాదు సమరం, చివరి పుస్తకం, 7వ పుస్తకం, ప్రస్తుతానికి చివరి పుస్తకం. అందులోంచి ఒక కవిత. కవిత్వంగా అరుస్తాను. నాది స్వప్నం కాదు సమరం పుస్తకంలోంచి ఈ కవిత. కవిత్వంగా అరుస్తాను. నడుస్తుంటాను రోడ్డు మీద, ప్రపంచం వెన్నెముక మీద. నడుస్తుంటాను రోడ్డు మీద, ప్రపంచం వెన్నెముక మీద. దారి విస్తరిస్తుంది విషాదాలను పులుముకొని, నెత్తురు ఛాయలు ఊపిరి సలపనివ్వవు. నడిచే కొద్దీ నాలో ఏమీ లేదనిపిస్తుంటుంది. ఉన్న బలహీనతలు కాలం తవ్వకాలలో ప్రాచీన వస్తువులై బయటపడుతుంటాయి. నాలోనే కాదు విశ్వంలోనూ ఏమీ లేదు. చూసే కొద్దీ శూన్యం, వర్ణాలన్నీ వివర్ణమవుతున్నాయి. చిట్ట చివరికి మేమిద్దరం, విశ్వం నేను, ఏమీ లేని వాళ్ళం. మీరంతా మా ఉభయ మిత్రులు. వడవది. నాది స్వప్నం కాదు సమరం, నా తాజా కవితా సంపుటిలోంచి మీ కోరిక మేరకు ఈ స్వప్నం కాదు సమరం పుస్తకావిష్కరణ కూడా నేను వచ్చిన. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే పిలవగానే వచ్చారు. కవిత్వంగా అరుస్తాను. నడుస్తుంటాను రోడ్డు మీద,
ప్రపంచం వెన్నెముక మీద. దారి విస్తరిస్తుంది విషాదాలను పులుముకొని. నెత్తురు ఛాయలు ఊపిరి సలపనివ్వవు. నడిచే కొద్దీ నాలో ఏమీ లేదనిపిస్తుంటుంది. ఉన్న బలహీనతలు కాలం తవ్వకాలలో ప్రాచీన వస్తువులై బయటపడుతుంటాయి. నాలోనే కాదు విశ్వంలోనూ ఏమీ లేదు. చూసే కొద్దీ శూన్యం. వర్ణాలన్నీ వివర్ణమవుతున్నాయి. నాలోనే కాదు విశ్వంలోనూ ఏమీ లేదు. చూసే కొద్దీ శూన్యం. వర్ణాలన్నీ వివర్ణమవుతున్నాయి. చిట్ట చివరికి మేమిద్దరం, విశ్వం నేను, ఏమీ లేని వాళ్ళం. మీరంతా మా ఉభయమిత్రులు. నాలోనే కాదు విశ్వంలోనూ ఏమీ లేదు. చూసే కొద్దీ శూన్యం. వర్ణాలన్నీ వివర్ణమవుతున్నాయి. చిట్ట చివరికి మేమిద్దరం, విశ్వం నేను, ఏమీ లేని వాళ్ళం. మీరంతా మా ఉభయమిత్రులు. మిత్రులారా, భోంచేశారా? రోడ్డు బీటలు వారుతుంది మనిషి చేతిలో పడి. మనిషి వికసిస్తాడు, మట్టి స్పర్శనుంది. పేదరికం పెదవి దాటదు, పెదవులకు పేదరికం అంటుకొని. పేదరికం పెదవి దాటదు, పెదవులకు పేదరికం అంటుకొని చర్మం రంగు కోల్పోతుంది. రంగు కొనుక్కోవడానికి 4 డబ్బులు కావాలి. అదిగో నా కళ్ళ ముందరే ఎవరిదో తెలియని అంతిమయాత్ర సాగుతుంది. శవం రోడ్డు దాటుతుంది. నేను ఆ శవాన్ని చూశాను. అనామకున్నై, బొత్తిగా పరిచయం లేని శవం అది. నేను ఒకరోజు శవాన్నై నా అంతిమయాత్ర సాగుతుంది. నా శవం రోడ్డు దాటుతుంటే అనామకుడు ఎవరో ఒకరు చూస్తారు. నేను అతనికి బొత్తిగా పరిచయం లేని శవాన్నే అవుతాను. పరిగెత్తే కొద్దీ మనుషుల మధ్య మసులుకోవడం అసాధ్యం అనిపిస్తుంది. ఒంటరిగా మనిషితనాన్ని చెవి చూడటమే జీవన మాధుర్యం. తలెత్తి చూశాను. కరెంటు తీగల మీద ఓ పక్క కాకులు, ఓ పక్క పావురాలు. జాతి వైరుధ్యం దూరం పాటిస్తుంది. అయినా వాటి రెక్కలతోనే నా స్నేహం. వాటికి ఆకాశం కూడా అంతగా నచ్చనప్పుడు మా ఇంటి మీద వచ్చి వాలుతాయి. వాటికి ఆకాశం కూడా అంతగా నచ్చనప్పుడు మా ఇంటి మీద వచ్చి వాలుతాయి. నన్ను గుర్తుపట్టి అరుస్తాయి. నేను వాటిలా అరవాలనుకుంటాను, సాధ్యపడదు. నా మనిషి గొంతుతోనే ఇక కవిత్వంగా అరుస్తాను. కవిత్వమై అరుస్తా. చాలా చాలా నిజంగానా మీ ఈ సప్తవాచకాల్లోంచి దేన్ని ముట్టుకున్న అద్భుతంగానే ఉన్నది. నాది స్వప్నం కాదు, సమరం. ఇది నిజంగా సమరమే. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. డెఫినెట్ గానా. మిత్రులారా, నిజంగా వచన కవిత్వాన్ని పరిచయం చేయటంలో ఇంత గర్వం ఉంటుందని నాకు అన్న సీనన్ వచ్చినాక మరీ ఆనందం వచ్చింది అనుకోండి. ఎందుకనంటే వచన కవిత్వం మామూలుగా అందరికీ అంతు చిక్కని ఒక అద్భుత తోవ అది. అటువంటి తోవలో ఉన్న ఒక రకంగా చెప్పాలంటే తన స్టైల్లో తను చెప్పే ఒక పెద్ద తీస్మార్క్ అని అన్న. అటువంటిది రియల్ అన్న. చిరుజీవినే, చిన్న కవిని. లేదు లేదు లేదు, అసలు కవినే కాదంటాడు. బట్ మనం కవిత్వాలు చూస్తే తెలుస్తుంది కదా. సో మిత్రులారా, ఇది ఒక పార్ట్ మాత్రమే. పార్ట్ 2 సీనన్నతో మనకు ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది మేము మళ్ళీ ఒక కవిత తర్వాత మేము ప్లాన్ చేసుకుంటాం. ఎందుకనంటే ఒక్కరోజు చెప్పుకుంటే ఒడిసిపోయేది కాదు వచన కవిత్వం. ఒక పాట అయితే ఇంకో పాటకి వెళ్ళిపోతాం, ఇంకో పాట అయిపోతుంది, కొన్ని పాటలు అయిపోతాయి. కానీ వచన కవిత్వం అట్లా కాదు. వచనానికి ఉన్న వర్ణనాతీతం, అది అవధులు దాటి వ్యవధులు దాటి ఎంత దూరం పోతుంది అనేది అన్నలాంటి అక్షరం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మిత్రులారా, చూస్తూనే ఉండండి కవుల కచేరు మన తెలంగాణ. నేను మీ రాచకొండ. నమస్తే. ధన్యవాదాలు మిత్రులారా, ధన్యవాదాలు.